దేవుని దీపం ఏ వైపుకు ఉండాలి? వెండి, పంచలోహాలు లేదా మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించి భగవంతుని వైపుకు ఉంచాలి. 2 వత్తులు ఖచ్చితంగా ఉండాలి. ఏకవత్తి వెలిగించరాదు. అలా వెలిగించడము మహాదోషము. ఓసారి పూజకు వినియోగించిన కుందిని మళ్లీ వాడరాదు. మహాశివునికి ఎడమవైపు, విష్ణువుకి కుడివైపు దీపాన్ని ఉంచాలి. ఎదురుగా ఉంచరాదు. నిత్య దీపారాధన చేసే వారికి మంచి భర్త లభిస్తాడు. స్త్రీలు సుమంగళుగా ఉంటారు. సంతానవంతులవుతారు. దీపారాధనంటే జగన్మాతని కూడా ఆరాధించడమే. రామాయణ, భారత, భాగవతాల్ని ఎప్పుడు చదవాలి? ప్రాతకాల సమయాన మహాభారతాన్ని, మధ్యాహ్నమున రామాయణాన్ని, రాత్రి సమయాన్న భాగవతాన్ని చదివితే ఎక్కువ ఫలం వస్తుంది. బ్రాహ్మణులను భూలోక దేవతలంటారు, నిజమేనా? అవును. వైదిక వృత్తిలోనున్నవారు ధర్మ, అర్థ, కామ, మోక్షాలను ఆయా కాలాల్లో నిర్వహించేవారు, మంత్రాలతో 10 మందికి శుభం కలిగించేవారు అయిన బ్రాహ్మణులు మాత్రమే భూలోక దేవతలుగా అర్హులు. అలాగే వేదమంత్రాలను ధనానికి కాకుండా పరులకు లోక కళ్యాణం కొరకు ఉపయోగించేవారు, ఆడంబరాలకు దూరంగా ఉండేవారు, అసత్యమాడని వారు, పరనిందలు వేయని వారు, శాస్త్రాల సారాన్ని తెలుసుకున్నవారు భూలోక దేవతా దూతలే. శ్రీశైల క్షేత్ర సాక్షి గణపతిని తప్పక దర్శించాలన్నది ఎందుకు? శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన వారంతా పునర్జన్మ నుండి విముక్తి కలిగించే శిఖర దర్శనం చూడడంతో పాటు సాక్షి గణపతిని దర్శించి గోత్రనామాలు చెప్పుకుంటారు. అలా చెప్పడంలో పరమార్థము, సాక్షి గణపతి కైలాసంలో పరమశివుని వద్ద శ్రీశైలాన్ని దర్శించిన భక్తుడు, భక్తురాలి పేరు చెప్పి సాక్ష్యమిస్తాడు. పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులను చేస్తాడు. అందుకే సాక్షి గణపతిని తప్పక దర్శించి గోత్రనామాలు చెప్పుకోవాలి. తుమ్మగానే చిరంజీవ అని పెద్దలంటారెందుకు? మన శరీరం ఎన్నో రుగ్మతలను కలిగి ఉంటుంది. అనారోగ్యం గూర్చి తుమ్ము మనకు అనేక సంకేతాలను పంపుతుంది. మరీ ముఖ్యంగా పిల్లలు తుమ్ముతుంటే పెద్దలు చిరంజీవ అని అంటారు, అనగా బహుకాలం జీవించమని. తుమ్ము అనారోగ్య చిహ్నం. మన తాత ముత్తాతలు పిల్లల తుమ్మును బాగా పట్టించుకునేవారు, ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. తుమ్ము వచ్చిందంటే శరీరంలో అనారోగ్యం ఉన్నట్టే. తమలపాకంటే సకల దేవతల స్థానమా? అవును. అందుకే ప్రతి శుభకార్యానికి తమలపాకును తప్పనిసరిగా వాడతారు. నాగవల్లి దళమనే తమలపాకు దేవతా దళము. తమలపాకు తొడిమలో లక్ష్మీదేవి, మధ్య భాగాన పరమేశ్వరుని సతి పార్వతీదేవి, కొనభాగంలో విద్యాలక్ష్మి అయిన సరస్వతీదేవి ఉంటారు. ఇంద్రుడు, మన్మధుడు, విష్ణువు, శివుడు, బ్రహ్మ తమలపాకుపై సదా కొలువు తీరి ఉంటారు. తమలపాకు ఉపవాస వేళలయందు తీసుకోరాదు. అలాగే ఎండిన లేదా చినిగిన తమలపాకులు శుభకార్యాల్లో వాడరాదు. గడపని తొక్కడం, కూర్చోవడం చేయకూడదని, అలాగే గడపకి పసుపు రాయడంలో ఆంతర్యము ఏమిటి? అసుర సంధ్య వేళ శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి ఉగ్రుడై హిరణ్యకశిపుడిని సంహరించాడు. అట్టి గడప శ్రీ మహావిష్ణువు స్థానం. దానికి తోడు గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు ప్రసరిస్తుంటాయి. గడప అంటే లక్ష్మీదేవి కూడా. అందుకనే లక్ష్మికి ఇష్టమైన పసుపుతో అలుకుతారు. మంగళకరమైన కుంకుమతో బొట్టు పెడతారు. పూర్వకాలంలో పాములు ఎక్కువ తిరుగుతుండేవి. రక్షణగా కూడా పసుపును గుమ్మాలకు, గడపకు పట్టించేవారు. దాని ఘాటుకు పాములు ఇత్యాది విషక్రిములు లోపలికి రాలేవు. పిడుగులు పడేటప్పుడు అర్జున, ఫల్గుణ అని ఎందుకు పెద్దలు అనమంటారు? వర్షం పడే సమయంలో పిడుగులు పడడం ప్రకృతి ధర్మము. ఆ సమయంలో చెట్టు కింద ఉండకూడదు. అలాగే అర్జున, ఫల్గుణ అనమనడంలో ఓ గొప్ప ఇతిహాస కథ కూడా ఉంది. మహాభారత గాథలో అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని శమీవృక్షం వద్దకు తెస్తాడు. ఉత్తర గోగ్రహణం ద్వారా గోవులను తరలించుకుపోతున్న దుర్యోధన, కర్ణాదులను ఎదుర్కోవటానికి ఆయుధాలను శమీవృక్షం మీద నుంచి క్రిందకు తెమ్మంటాడు. అప్పుడు ఉత్తర కుమారుడు భయపడుతుంటే తనకున్న 10 పేర్లను చెప్పి ఉత్తర కుమారుడి భయం పోగొట్టి ధైర్యాన్ని కలిగిస్తాడు. అర్జునుడి 10 నామధేయాలు అర్జున, ఫాల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్స, విజయ, కృష్ణ పాండవులు పెట్టిన పేరు. సవ్యసాచి, ధనుంజయ. కాన అర్జునుడి 10 పేర్లలో పిడుగులు పడ్డప్పుడు ఏ పేరు తలచినా భయం తీరుతుంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడుతున్నప్పుడు అర్జునుడి రథచక్ర శూల విరిగిందని అదే పిడుగని చెబుతారు. అలా చెప్పడంలో కూడా అర్జునుడిని తలచి వినిపించడమే. శ్రీశైలంలో ఇచ్చే యాగభస్మంలో ఎన్ని వనమూలికలుంటాయో తెలుసా? రావి, మోదుగ, మేడి, ఉత్తరేను, జమ్మి, జిల్లేడు, చంద్ర, దేవదారు, దర్భ, జువ్వి లాంటి వాటితో యాగము నిర్వహించి యాగానంతరము లభించేదే యాగభస్మము. ఈ భస్మము పవిత్రమైనది, పుణ్యప్రదమైనది కూడా. ఆ భస్మాన్నే దేవస్థానం వారు ఇస్తారు. స్త్రీ తనకన్నా వయసు ఎక్కువ ఉన్న పురుషుడిని ఎందుకు వివాహం చేసుకోవాలి? తనకన్నా ఎక్కువ వయసు గల స్త్రీతో శారీరక సంబంధం వల్ల పురుషునికి శక్తి
తగ్గిపోతుందనేది అసత్యం. స్త్రీకి సిగ్గు బిడియము ఎక్కువ. కాన ప్రేమతో లాలించి బుజ్జగించాలంటే తనకన్నా చిన్నదవ్వాలి. స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు. కాన సంసారాన్ని మొయ్యలేదు, కష్టించలేదు. పైగా స్త్రీ పెద్దదైతే కుటుంబ భారం స్త్రీ మీద పడుతుంది. మగవాడిదే కుటుంబ భారమని చెప్పడమే పరమార్థం. అందువల్లే భార్య కంటే భర్తకి ఎక్కువ వయసు ఉండాలన్నది నియమముగా పెట్టారు పెద్దలు.